గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేనెంత గట్టిగా వచ్చినా నీ ధోరణి నీదేనా? ఆహా, గిటార్ ఎంత చక్కగా మాట్లాడుతోంది. ఓ సిస్టరా, సితార్ లాగా ఎంత చక్కగా మాట్లాడావు. వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చావు? క్షేమంగా ఉన్నావని చెప్పకుండా తెలుస్తుంది. వచ్చిన నువ్వు వైజాగ్ నుంచి నాకేం తెచ్చావు? తీసుకురాపోతే నువ్వు ఊరుకుంటావా? అరకులో కోయవాళ్ళు ఊదుకునే ఫ్లూట్ ఇంత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అబ్బా, ఏ ఇన్స్ట్రుమెంట్ నా ఇన్స్ట్రుమెంట్ లాగా వాయించలేవా? ఆఖరికి నీ తెచ్చే ఫ్లూట్ కూడా ట్రంపెట్ లాగా మోగుతుంది. వీడంటే ఎవరనుకున్నావు? ప్రపంచానికే 8వ వింత. డప్పుని మృదంగంలాగా, మృదంగాని వీణలాగా, వీణని డోలకలాగా పలికించే నీ అన్నయ్య జార్జిరాజ్, అభినవ సంగీత ఇంద్రజాల రారాజు. కొయ్ కొయ్, అసలు వీణని వీణలా పలికించడం నీకొచ్చా నా అనుమానం. రాదు కదూ? పలికించగలవా కాదు, పలికించి బతకగలవా అని అడుగు. శాస్త్రాన్ని శాస్త్రంగాను, వాయిద్యాన్ని వాయిద్యంగాను వాయించే శాస్త్రజ్ఞులు ఈ రోజుల్లో ఇంట్లో కూర్చుని ఈగలు తోలుకుంటున్నారు. తలకిందులుగా వాయించాను కనుక నేను మద్రాసులో మేరగెత్తాను. ఈ తలకిందుల ప్రపంచంలో బతకాలంటే నాలాంటి మనిషే కరెక్ట్. డూప్లికేట్ కున్న విలువ ఒరిజినల్స్ పోయి చాలా రోజులైంది సిస్టర్. అన్నయ్య, అచ్చో నీలాంటి మనిషిని ఇంకొకరిని చూశాను. ఎవడు వాడు, ఎసటి వాడు, నాకు పోటీ వాడు. వాడి నేమొస్తే వస్తుంది, దొరకస్తే వస్తుంది. చూపించు, వేళ్ళకి చేస్తా. భయపడు. వదిలో, చెప్పు. అతను సంగీత ప్రాణి కాదు, మరి ఊహా ప్రాణి. ఓహో, ఎక్కడ కలిశాడు? వైజాగ్ బీచ్ లో. చాలా బాగుంది. సినిమాలో ఇమాజినేషన్ లాగా చాలా పెక్యులర్ గా ఉన్నాడు. సరే గాని నువ్వు ఇలా ఎన్ని రోజులని ఉంటావు? నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఇంటికి ఒక వదిలనే క్యారెక్టర్ ని తీసుకొచ్చే ఉద్దేశం ఉందా లేదా అసలు నీకు? అమ్మ బాబో, ఇంకేమైనా ఉందా? కళకి అవాంతరం ఆడదు. ఇంతవరకు నేను సాధించింది ఏముంది సిస్టర్? ఆవగింజంతా. సాధించాల్సింది ఉంది కొండంతా. సాధించిన చాలు గాని ఇలా తాడు బొంగరం లేకుండా ఉంటే మనిషి జీవితానికి అర్థమేమిటి అసలు? అసలు పద్యమే లేనప్పుడు అర్థం ఏమిటి, తాత్పర్యం ఏమిటి? చెప్పేది విను. సముద్రం కోటి కిరటాలతో కొడుతున్న భూమి కదిలిందా? ఉరుముల గర్జనతో బద్దలు కొడుతున్న ఆకాశం పగిలిందా? అలాగే గుండె బలం ఉన్న మనిషికి ఏ తోడు అక్కర్లేదు, ఏ నీడతో పని లేదు. ఏంటి తాత, నీళ్ళు వస్తే పొట్లకాయ ఏపుగా పెరుగుతుందిగా, రాయి కడతారేంటి? పొట్లకాయ కుక్కతోకలాగా వంకరగా పోతాయి, రాయి కడితే నిటారుగా పెరుగుతాయి. అలాగా? ఏంటయ్యా నువ్వు చెప్పిందంతా అబద్ధం. దూరంగా ఉండండి. వంకర పోవడానికి రాయి కడితే తిన్నగా అవుతుందని చెప్పావు కదా. దూరంగా ఉండండి అమ్మా. రాయి కట్టాను, బంతి కట్టాను, రోకలు కూడా కట్టాను. నా చెడి ఇలాగే ఉంది చూడు. జలాతోరణం లాంటి నా కోడలు జడకి ఎంత ఘోరం జరిగిపోయింది. కత్తిరి దగ్గర జడెందుకు పెట్టావమ్మా? నేనందించలేదత్తయ్యా. నా బాధ చూడలేక అదే కత్తిరిలో పడి తెగిపోయింది. అయ్యో, ఈ వంకర పోవాలని ఎన్ని కష్టాలు పడ్డానో. నా కష్టాలన్నీ గట్టెక్కాయి. నీ అమాయకత్వం చూసి నవ్వాలో పిచ్చితనం చూసి ఏడవాలో అర్థం కావటం లేదు నాకు. నాకు అర్థం అవుతుంది. నీ కొడుకు నా కొడుకు అమ్మాయి జడ గురించి ఏదో వాగుంటాడు, అమ్మాయి జడ తగేసుకుంది. ఆయనేమనకు మావయ్య, ఆయన వద్దంటే ఈ జడేమిటి, గొంతు కూడా కోసేసుకుంటాను. ఆయన పెళ్ళాను కదా, మరి నవ్వాలి నవ్వాలి. నా జడ తల్లి, తెల్లంపాడి తల్లి, మ్యూజియంలో బొమ్మనాగా ఈ జడ మొక్క నేను పెట్లు ఎట్టవే నా మనవరాలకి చూపించుకుంటాను. ఏంటి మెలికలు తిరిగిపోతానంటే? ఏమండి, ఇప్పుడు నేను బాగున్నానా? నువ్వా? త్రిలోక సుందరి, జగన్మోహిని, రంభ, ఊర్వశి, మేనకోడలే. ఏంటండి ఊరికే కసురుకుంటారు? నేనంటేనే భగ్గుమంటారు. వినే వాళ్ళకు బాగోదండి. బాగోదండి బాగోదు.
నేను అందరికీ లోకం అయిపోతున్నాను. ఆయన కూడా గేదెలు అరుస్తాడు ఆ, ఆ అని. నీ సంగతి ఆయన సంగతి తేల్చేస్తాను. ఏట్రా నా సంగతి తెలుస్తావా? తెలుసరా? తెలుసా? టైరు చెప్పులు నీకే సింగపూర్ వాళ్ళు మద్యపాలలో అమ్మేస్తూ ఉంటాను. చెప్పుచ్చుకొని సావుకే కొనుక్కొచ్చాను. వేసుకో, ఎత్తుమడాలు వేసుకొని టిక్ 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 మరి ఒళ్ళంతా నడిచి ఎదవకు బుద్ధి వస్తుంది. ఎదవన్నది ఎదవా పుట్టకాలు. చెప్పులు చాలా బాగున్నాయి. నాకేనా? నీకేనమ్మా. చక్కగా ముత్తాపై చెప్పులు వేసుకో. రే నువ్వు నీ పిల్లం సిలక గోరింకల్లా శిఖర్ వెళ్ళిపోయి సినిమాలో దూరిపోయి. సినిమాకా? దీంతోనా? వద్దురా, పక్కింటి ఆడితో వెళ్ళు. పాత చెప్పుచ్చు కొడతారు. ఎవరి పిల్లలతో వాళ్ళే వెళ్ళాలరా. ఏటమ్మా దశావతారాలు చూస్తారా? వద్దులే, రావుడు దూడు చూడండి బాగుంటుంది. నోర్మ ఇవే పెళ్ళం పడితే ఇయ్యాలి. వంట పని బాగుంది. రే సుంచుమోహన్ ఎట్టగా సెంచదవా. ఈ కాపీ తాకు మోహన్ తెల్లగా వస్తుంది. నేను రిత్తా తీసుకొస్తాను. అమ్మా మంగతాయారు, నీతో ఇండోర్ లోనే పరుగులు పోతుంది. ఇక అవుట్డోర్ లో కూడా పరుగులు పోవాల్సిందేనా? ఊరంతా సంబరాలు ఉత్సవాల ఈగ్రాలు. పెళ్ళం పెడితేలే కొడుకు కోడల పిల్ల. అవ్వా ఏంటండి ఇదంతా? కొడుకు కోడల పిల్ల సినిమాకి వెళ్ళడానికి రిచ్చాయే. బానే ఉందా అమ్మవారి సంబరం లాగా? ఈ పెంట పరబ్రహ్మం కొడుకు కోడల పిల్ల సినిమాకి వెళ్తుంటే ఊరంతా ఎరగబడి చూడాలా. ఏం కోడల పిల్ల ఎలా ఉంది మన రిచ్చా? చాలా బాగుంది. అంటే చూస్తా నిలబడతావారా? నేనేం చేయను, అది పడతారు కాగలనా? నీ కల్లో కనిపించి నోటీస్ ఇచ్చి పడాలేట్రా? పడకుండా చూసుకోవాలా, పడితే పట్టుకోవాలా. అదేరా దాంపత్యం అంటేను కాదవా. అపరా వీళ్ళిద్దరిని జాగ్రత్తగా తీసుకెళ్ళా. చెప్తా. గోతులం చోటు మెల్లిగా వెళ్ళాలి. చెప్తా. ఆపురం చోటు స్పీడ్ గా వెళ్ళాలి. చెప్తా. ప్రతి కిల్లి కొడితే ఆపాలా. చెప్తా. వాళ్ళ చేత సోడా తాగించాలి, జీలు తినిపించాలి. చెప్తా. లేకపోతే నీ డాక్టర్ సరిగిపోదు. చెప్తా. ఎక్కడరా? బయలుదేరు. బయలుదేరండి. జెండాపై కపిరాజ్. వంకాయలు, బెండకాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు, పచ్చరికాయలు, దొండకాయలు. నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలి. నీళ్ళు తిరగాలి. నీళ్ళు తిరగాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. నీళ్ళు అక్కడ ఏదో గొడవ జరుగుతుంటుందయా? ఏదో సమ్మెలా ఉంది. సమ్మె. రిక్షా వెనక్కి తిప్పవయ్యా. రిక్షా తిప్పవయ్యా బాబు. రిక్షా తిప్పవయ్యా. నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలి. కావాలి కావాలి. నువ్వెందుకు అరుస్తావు? తెలీదు. కాంగ్రెస్ అరుస్తున్నారు, నేను అరుస్తున్నాను. రిక్షా వెనక్కి తిప్పయా. కావాలి. నేను చెప్తున్నాను, కావలిస్తే మీరు దిగలిపోండి. దేశంలో నీళ్ళ కోసం అల్లకల్లం అయిపోతుంటే మీ భార్యలతో శిఖారుల మీ శిఖారులు నశించాలి. నీళ్లు కావాలి. మీ శిఖారులు నశించాలి. కావాలి. 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 చెప్పండి చెప్పండి వదిలిపోండి. పట్టుకుని తోడుకుంటుంటారు. చెప్పండి. మా పోలీసులు చెప్పిస్తున్నారా? అలిగిపోయిన చెప్పు కోసం నా ప్రాణాలు తీసేది. నీ మూలాన స్టేషన్ లో నే కట్టకడా లెక్కపడాల్సి వచ్చింది తెలుసా? నేనేమన్నా తప్పు చేశానా? ఆహా, సన్మానం చేసావు. బరువు అంతా బజార్లు పెట్టావు. అయ్యో, ఎప్పుడు దుంపలు పొడి మ్యాటర్లా దుమ్ములాడతారే నా మీద. తెల్లెట్టుగా ముందు కుర్చెక్కు. ఏ ఎక్కమంటుంటే నీకు కదా. తెల్లవారులు అలాగే నిలబడాలి తెలుసా? దేనికి దిక్కూడదా? దేనికి దిక్కూడదంతే. ఏ దిక్కూడదు. కచ్చిడి సోదరులు సుతులు సచ్చి చెప్పా. అది గోడ. గోడ మేకు. మేకు ఫోటో. ఫోటో. గోడ ఏంటి, మేకేటి, ఫోటో ఏంటి? చెప్పు. ఏటమ్మా? ఏ లేవయ్యా, ఫోటో ఆడదామని
మేక్ కొట్టడానికి ఎక్కారు. ఎవరిది? మీరే. అరే కొడుకు నా కొడక, నేను నిన్ను కన్న బాబునరా. ఫోటో పెట్టినా తల కొరువెట్టినా నువ్వెట్టాలి. నువ్వెక్కి దాన్ని దిగమను. ఎక్కరా చెప్పు. చూడమ్మా, అమ్మోరు సంబరంలో పోతురాజులో ఉన్నాడు నీ మొగుడు నా కొడుకు. రే మేకు కొట్టేదాకా నువ్వు కింద దిగడానికి లేదు, మేకు వంగడానికి లేదు, సప్పుడవడానికి లేదు. అయితే నేను చంపేస్తాను. చూడమ్మా, ఆడు కింద దిగితే క్యాకెట్, మేకు బదులు అని గోడకేసి కొట్టేస్తాను. మేకు మిగిలిపోద్ది. జెండాపై కపిరాజు. ఏమండి, భయపడకండి. మావయ్య పడుకున్నాక తిప్పేస్తాని. ఏమక్కర్లేదు, నేను నిలబడతాను. రంకినెత్తున్నావేట్రా పుత్రుడు? మేకులు కొడుతున్నాను డాడీ. ఆ, తయారు సుత్తి అమ్మా.